ఇండియన్ హిస్టరీ 10,000 బిట్స్ పార్ట్ 29. మనం మౌర్యుల పరిపాలనా విధానం గురించి చూస్తున్నాం. మౌర్యుల కాలంలో అధ్యక్షుడు లేని ఏకైక శాఖ మత్స్య శాఖ. మౌర్యుల పాలనా నిర్మాణం ఏ విధంగా ఉండేదంటే, రాజ్యం వీళ్ళ సామ్రాజ్యాన్ని రాష్ట్రాలు లేదా జనపదాలుగా విభజించారు. రాష్ట్రాలని ఆహారాలుగా, ఆహారాలని ప్రాంతాలుగా, ప్రాంతాలని గ్రామాలుగా విభజించారు. సో రాజ్యం నుంచి రాష్ట్రాలు, రాష్ట్రాలని ఆహారాలు, ఆహారాలని ప్రాంతాలు, ప్రాంతాలని గ్రామాలుగా విభజించారు. మౌర్య సామ్రాజ్యం ఎన్ని రాష్ట్రాలు లేదా జనపదాలుగా విభజించబడింది? 4 రాష్ట్రాలుగా. సో ఆ రాష్ట్రాలు ఏంటో చూద్దాం. ఉత్తరపదంకి రాజధాని తక్షశిల. అవంతి పదంకి రాజధాని ఉజ్జయిని. దక్షిణాపథంకి రాజధాని సువర్ణగిరి. ప్రాచ్యపథం లేదా కళింగపథంకి రాజధాని తోసలి లేదా ధౌలి. మౌర్యుల కాలంలో రాష్ట్రాలకు నియమించిన గవర్నర్లను ఏమని పిలిచేవారు? కుమార లేదా ఆర్యపుత్ర అని పిలిచేవారు. మౌర్యుల కాలంలో రాష్ట్రాన్ని ఆహారాలుగా విభజించారు. ఆహారానికి 2 ప్రధాన అధికారులు ఉండేవారు. వారు ప్రాదేశిక మరియు రజుక అనే 2 ప్రధాన అధికారులు ఉండేవారు. మౌర్యుల కాలంలో శాంతి భద్రతలను నిర్వహించే అధికారిని ఏమని పిలిచేవారు? ప్రాదేశిక. సో క్వశ్చన్ ఇలా కూడా అడగొచ్చు. మౌర్యుల కాలంలో ప్రాదేశికులు అని ఎవరిని అనేవారు? ముఖ్యమైన పోలీస్ అధికారులను, అంటే శాంతి భద్రతలను నిర్వహించే అధికారులను ప్రాదేశికులు అని అనేవారు. మౌర్యుల కాలంలో రెవెన్యూ అధికారిని ఏమని పిలిచేవారు? రజ్జక. రజుక అంటే న్యాయమూర్తి. మౌర్యుల కాలంలో గ్రామాధికారిని ఏమని పిలిచేవారు? గ్రామణి మరియు గ్రామిక. వీరు గ్రామ పెద్దల సహకారంతో గ్రామాన్ని పాలించేవారు. ఇండికా గ్రంథం గ్రామాధికారిని ఏ విధంగా పేర్కొంది? అగ్రనోమొయ్. 5 నుండి 10 గ్రామాల కూటమికి అధికారిని ఏమనేవారు? గోప. ప్రభుత్వానికి చెందిన గ్రామాలను ఏమని పిలిచేవారు? ఆయుధీయ. మౌర్యుల కాలంలో పట్టణ పాలన గురించిన వివరాలను తెలిపే గ్రంథం ఇండికా. మౌర్యుల కాలంలో నగర పాలనను నిర్వహించడానికి 30 మంది సభ్యులతో కూడిన అస్థినమొయ్ అనే మున్సిపల్ కౌన్సిల్ ఉండేది అని ఏ గ్రంథం తెలిపింది? ఇండికా అనే గ్రంథం. ఈ 30 మంది సభ్యులు 6 బోర్డులుగా విభజించబడి నగర పాలనను నిర్వహించేవారు. మౌర్యుల కాలంలో పట్టణ పరిపాలన ఎవరి అధ్యక్షతన జరిగేది? నాగారిక అనే అధికారి అధ్యక్షతన. ప్రతి పట్టణానికి ఒక నాగారిక అనే అధికారి ఉండేవాడు. మౌర్యుల కాలంలో సైనిక పాలన ఎలా ఉందో చూద్దాం. మౌర్యుల కాలంలో సైనిక పాలనకు సంబంధించిన సమాచారాన్ని ఇండికా గ్రంథం తెలియజేస్తుంది. 30 మంది సభ్యులున్న ఒక యుద్ధ కౌన్సిల్ 6 కమిటీలుగా ఏర్పడి సైన్యంలోని 6 శాఖలను నిర్వహించేది. ఆ 6 శాఖలు ఇవి: కాల్బలం, అశ్విక దళం, గజదళం, రథబలం, నౌకాబలం మరియు రవాణా శాఖ అనే 6 శాఖలు. మౌర్యులకు పెద్ద సైన్యం ఉండేది. ఇందులో 6 లక్షల కాల్బలం, 30,000 గుర్రపు దళం, 9,000 గజదళం మరియు 8,000 రథదళం ఉండేది. మౌర్యుల పాలనలో బలమైన గూఢచార వ్యవస్థ ఉండేది. కౌటిల్యుడు గూఢచారులను ఏ విధంగా పేర్కొన్నాడు? తన అర్థశాస్త్ర గ్రంథంలో కౌటిల్యుడు గూఢచారులను గూఢపురుషులు అని పేర్కొన్నాడు. గూఢపురుషులు ఎవరి ఆధ్వర్యంలో పనిచేస్తారు? మహామాత్య పసర్ప ఆధ్వర్యంలో గూఢపురుషులు పనిచేస్తారు. అశోకుడి శాసనాల్లో గూఢచారులను ఏమని పేర్కొన్నాడు? పతివేదకులు లేదా పులిసాని అని పేర్కొన్నాడు. మెగస్తనీస్ తన ఇండికా గ్రంథంలో గూఢచారులని ఏమని పేర్కొన్నాడు? ఓవర్సీర్స్ అని పేర్కొన్నాడు. భారతదేశంలో మొదటిసారిగా గూఢచారి వ్యవస్థను ప్రవేశపెట్టినది మౌర్యులు. చారచక్షులు అని ఎవరిని పిలిచేవారు? మౌర్యులను పిలిచేవారు. చారచక్షులు అంటే అర్థం ఏమిటి? ఒళ్ళంతా
కండ్లు కలిగి ఉన్నవారు అని అర్థం. మౌర్య చక్రవర్తితో ప్రత్యేక సంబంధం గల గూఢచారులను ఏమని పిలిచేవారు? పతివేదిక అని పిలిచేవారు. మౌర్యుల కాలంలో ఒకే ప్రదేశంలో స్థిరంగా ఉండే గూఢచారిని ఏమని పిలిచేవారు? స్మస్త గూఢ పురుష అని పిలిచేవారు. మౌర్యుల కాలంలో రెవెన్యూ పాలన ఎలా ఉందో చూద్దాం. మౌర్యుల కాలంలో రెవెన్యూ పాలన గురించి కంప్లీట్ ఇన్ఫర్మేషన్ ఇచ్చే గ్రంథం కౌటిల్యుడి అర్థశాస్త్రం. కౌటిల్యుడు తన అర్థశాస్త్రంలో భూమి శిస్తు, గనులు ఖనిజాలు, అడవులు, రహదారులు, పశు సంపద నుండి రాజుకు ఆదాయం వస్తుందని తెలియజేశాడు. మౌర్యులు భూమి శిస్తు అంటే బాగాతో పాటు అనేక ఇతర పన్నులను వసూలు చేశారు. అవేంటో చూద్దాం. గుల్మ లేదా సేనభక్తం అంటే సైనిక పన్ను, ప్రణయ అంటే అత్యవసర పరిస్థితుల్లో విధించే పన్ను, వార్తని అంటే రహదారి పన్ను, నిష్క్రమ్య అంటే ఎగుమతి సుంకం, విస్తి అంటే శ్రమ రూపంలో చెల్లించే పన్ను, వెట్టి అని అర్థం. మౌర్యుల కాలంలో న్యాయస్థానాలను ఏమని పిలిచేవారు? ధర్మస్థ్య లేదా ధర్మస్థియ మరియు కంటక శోధన అని పిలిచేవారు. ధర్మస్థియ మరియు కంటక శోధన అని న్యాయస్థానాలను పిలిచేవారు. ధర్మస్థియ అంటే అర్థం సివిల్ న్యాయస్థానాలు. ధర్మస్థియ న్యాయమూర్తులను వ్యవహారిక అని పిలిచేవారు. కంటక శోధన అంటే అర్థం క్రిమినల్ న్యాయస్థానాలు. కంటక శోధన న్యాయమూర్తులను ఏమని పిలిచేవారు? ప్రదేష్ట అని పిలిచేవారు. మౌర్యుల కాలంలో అత్యున్నత న్యాయమూర్తి చక్రవర్తి. మౌర్యుల కాలంలో న్యాయాధికారులను చూద్దాం. 800 గ్రామాలకు న్యాయాధికారి స్థానియ, 400 గ్రామాలకు న్యాయాధికారి ద్రోణముఖ, 200 గ్రామాలకు న్యాయాధికారి కరవాటిక, 10 గ్రామాలకు న్యాయాధికారి సంగ్రహణ. మౌర్యుల కాలంలో క్రింది స్థాయి లేదా గ్రామస్థాయి న్యాయాధికారం గ్రామ పంచాయతీకి ఉండేది. ఇవి కాకుండా కొన్ని ప్రత్యేక న్యాయస్థానాలు పట్టణాల్లో, గ్రామాల్లో ఉండేవి. వీటి మీద అజమాయిషి ప్రాదేశిక, మహామాత్ర మరియు రజుకాలకు ఉండేది. మౌర్యుల కాలంలో నేరాలు బహు అరుదుగా అంటే రేర్గా జరుగుతాయని, దొంగతనాలు జరగవు అని, ప్రజలు తమ ఇళ్లను తెరిచే వెళ్ళిపోతారని తెలియజేస్తున్న గ్రంథం ఇండికా అంటే డోర్లు పెట్టకుండా వెళ్ళిపోతారని. మౌర్యుల కాలంలో నేర నిర్ధారణ కోసం నిర్వహించే పరీక్షలు దివ్య పరీక్షలు. మౌర్యుల కాలంలో నేరస్తులకు శిక్షలు చాలా కఠినంగా ఉండేవి. మౌర్యుల కాలంలో దివ్యత్వ పరీక్షల ఆధారంగా నేర నిర్ధారణ జరిగేదని తెలిపిన గ్రీకు చరిత్రకారుడు ప్లినీ. దివ్య పరీక్షలను రద్దు చేసినది ఎవరు? క్రీస్తు శకం 1772లో వారెన్ హేస్టింగ్స్ దివ్య పరీక్షలను రద్దు చేశాడు. వారెన్ హేస్టింగ్స్ 1772లో రద్దు చేశాడు. అంటే క్రీస్తు పూర్వం నుంచి క్రీస్తు శకం 1772 వరకు దివ్య పరీక్షలు జరిగేవి. ఇవి చాలా కఠినమైన పరీక్షలు. మౌర్యుల కాలంలో అత్యున్నత న్యాయస్థానం పాటలీపుత్ర న్యాయస్థానం. న్యాయస్థానంలో చివరి భాగం గ్రామం. మౌర్యుల పరిపాలనా విభాగంలో ఉండే 2 సభలు పౌరసభ మరియు జనపద సభ. పౌరసభ అంటే పట్టణాలకు సంబంధించిన సభ. జనపద అంటే గ్రామీణ ప్రాంతాలకు సంబంధించిన సభ. భారతదేశంలో మొదటిసారిగా జనాభా గణన చేసిన రాజవంశం మౌర్య వంశం. థ్యాంక్ యూ ఫ్రెండ్స్. ప్లీజ్ సబ్స్క్రైబ్ దిస్ ఛానల్.